ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వండి. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపింది గొప్ప విజయాన్ని సాధించడం ఎంతో సంతోషించిన విషయమని ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిరిరాజు రవి, కార్యదర్శి హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, రంగమాది నారాయణ, గౌరవ అధ్యక్షులు పోలా వెంకటరమణ, కలవల రామ్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెమి నారాయణ స్వామి దేవాలయంలో చేనేత వ్యాపారస్తుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని, వ్యాపారస్తులు, చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని వారు తెలిపారు. 56 సంవత్సరాల తర్వాత బీసీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు ఎమ్మెల్యేగా అవకాశం బీజేపీ పార్టీ ఇవ్వడం, నియోజకవర్గ ప్రజలు, వ్యాపారస్తులు, చేనేతలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం చరిత్రాత్మక సంఘటన అని తెలిపారు. సత్యకుమార్ యాదవ్ను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, వివిధ కేంద్రంలో గల మంత్రులతో ఎంతో సన్నిహిత సంబంధం ఉందని, ఈ సన్నిహిత సంబంధంతోనే తప్పకుండా ధర్మవరం అభివృద్ధికి నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే పివి చౌదరి గారికి మినిస్ట్రీ ఇచ్చింది. దాని తర్వాత నాగిరెడ్డి గారికి కూడా మినిస్ట్రీ ఇచ్చినారు. తర్వాత ఇంతవరకు ఎవరికే కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ధర్మవరం పట్టణానికి సంబంధించిన వ్యాపారస్తులు అయితేనేమి, ఇతర వర్గాల వాళ్ళంతా బీసీ సోదరులు మన సత్యకుమార్ గారికి మంచి స్థానాన్ని కల్పించాలని మంత్రివర్గంలో మేమంతా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ధర్మవరం పట్టణానికి గత ఒక 50 సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా పోయింది. మరి ఇప్పుడు తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం పట్టణాన్ని గుర్తించి చేనేత పరిశ్రమలో రాష్ట్రంలోనే ప్రప్రథమైన స్థానం కలిగినటువంటి ఈ ధర్మవరం పట్టణానికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలోనే కూడా మన జాతి వాడండి కందికుంట ప్రసాద్ ఈ ఇండస్ట్రీలో కూడా కష్ట సుఖాలు తెలిసిన వాడండి, ఇట్లా ఇందులోనే పుట్టి పెరిగి పోయినవాడు కాబట్టి, ఇందులో ఉండే సాధక తెలిసినవాడు కాబట్టి వీళ్ళిద్దరికీ మినిస్ట్రీ ఇస్తే ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా కందికుంట ప్రసాద్ ద్వారా బాగుపడతాము, సత్య ద్వారా కూడా బాగుపడతాము. ఈ సభాముఖంగా నేను ఇంకొకసారి ఏలిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, 40 ఏళ్ళు సుపరిపాలన చేసిన వాళ్ళు, ఆయన చేతిలో రేపు ఆంధ్రప్రదేశ్ కూడా పూల ఆకాయలుగా స్వర్ణయుగంగా ఉండబోతుందండి. ముందు వాళ్ళ పాలనలో చాలా వెనక్కి 30 సంవత్సరాల వెనక్కి పడిపోయినాము. రోడ్లు లేవు, పైన లైట్లు లేవు, కార్పొరేషన్ వ్యవస్థలు లేవు, ఏమీ లేవు, అన్ని రంగాలలో వెనకబడినాము. చంద్రబాబు దయ వల్ల మనం మళ్ళీ ఇంకొకసారి అభివృద్ధి బాటలో ముందుకు పోతాము. కాబట్టి చంద్రబాబు గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, మమ్మల్ని కూడా అభివృద్ధి బాటలో ముందుకు పోనివ్వండి. మా ఇండస్ట్రీలో సాధకవాదుగా తెలిసిన కందికుంట ప్రసాద్ మరియు ధర్మవరంలోనే ఈ పొద్దు ఎమ్మెల్యేగా నిలబడిన సత్యకుమార్ గారికి మీరు దయచేసి మినిస్టర్ పదవి ఏం పర్వాలేదండి, మేము వెనకబడిన జిల్లా వాళ్ళమండి, మాకు 2 మినిస్టర్లు ఇస్తే మీకు నష్టం ఏం లేదు, మేము బాగుపడతామని దయచేసి ఈ సభాముఖంగా ప్రెస్ ద్వారా తెలియజేసేదంటే, మాకు 2 మినిస్టర్లు ఇవ్వండి, మమ్మల్ని కూడా బాగుపడివ్వండి, మమ్మల్ని కూడా అభివృద్ధి బాటలో ముందుకు పోనివ్వండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో మా వంతు సహాయ సహకారాలు మేము కూడా తీసుకొనివ్వండి. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా